అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం మా ఛానల్లో గోంగూర చట్నీ పచ్చడి పెట్టుకుంటున్నాం. ఈరోజు గోంగూర హెల్త్కి చాలా మంచిది. పైగా గోంగూర ఐరన్ ఉంటుంది. అదే కాక గోంగూరలో గోంగూర మనకి ఆంధ్రమాత అంటే గోంగూర తిన్నప్పుడు మనకి శరీరంలో మనకు కావాల్సినటువంటి ఐరన్ శాతం అనేది మనకి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే మనము గోంగూరను ఆంధ్రమాత అని కూడా అంటాం. అంటే గోంగూర అప్పుడప్పుడు తింటూ ఉండాలి, హెల్త్కి చాలా మంచిది. ఈరోజు అంటే ఎండాకాలం కదా, పచ్చళ్ళు అందరూ పెట్టుకుంటూ ఉంటారు. అయితే నేను ఈరోజు గోంగూర పచ్చడి అంటే నిల్వ పచ్చడి టైప్లో కాకుండా కొంచెం టమాటా అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా మనము ఏది చేస్తే అదే కదా వెరైటీ. అందువల్ల కొంచెం డిఫరెంట్గా మనము చట్నీ ఎలా ఉంటుందో టమాటాలు కొంచెం వేసి చట్నీ అందరూ చేయరు అలాగా. టమాటాలు వేసి కొంతమంది చేస్తారు, చేయరని మాత్రం మనము చెప్పకూడదు కదా. కొంతమందికి వెరైటీలు చేసే టేస్ట్లు అది ఇందులో మరలా వేరుశనగ పప్పు కూడా వేసుకొని చేసుకుంటారు. ఏది చేసుకున్నా, ఏ వంటకం ఏది కలిపినా టేస్ట్ అన్ని రకాల పదార్థాలు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది దేనికైనా. అందులో ఏమేమి వేస్తాం ఈరోజు నేను చూపిస్తాను మీకు, రండి చూడండి ఏమేమి పదార్థాలు ఉన్నాయో నేను ఇక్కడ చూపిస్తా. మనం వేసేటటువంటి గోంగూరలో మనం వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ అది చూపిస్తాను. గోంగూర పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ నేను ఇక్కడ పెట్టాను చూడండి. ఇది గోంగూర, నేను ఫ్రెష్గా ఉన్నటువంటి గోంగూరను ఒక 5 కట్టలు తీసుకున్నాను. చిన్న కట్టలు అవి ఒక 5 తీసుకున్నాను. అందులో సరిపడా ఎండుమిర్చి, అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేస్తే బాగుంటుంది. అందువల్ల నేను ఒక 15 to 20 బిలో 20 ఎండుమిర్చి వేసాను. అలాగే కొద్దిగా చట్నీలో వెల్లుల్లి వేస్తే బాగుంటుందని ఒక 5 పాయలు వెల్లుల్లి వేసాను తీసుకున్నాను. అలాగే మెంతులు, ఇది మెంతులు. ఈ మెంతులు హెల్త్కి చాలా మంచిది, కాకపోతే ఎక్కువ వేసుకోకూడదు. మనం ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. కాబట్టి మనము కొద్దిగా వేసుకోవాలా, తక్కువ వేసుకోవాలా. ఆ తర్వాత ధనియాలు, ఈ ధనియాలు కూడా టేస్ట్కి మరియు గ్యాస్ ఫామ్ కాకుండా, కొంచెం గోంగూర అంటే కొద్దిగా వేడి అవుతుంది ఒళ్ళు, అలాగే గ్యాస్ కొంచెం వస్తుంది కాబట్టి దానికి సపోర్ట్గా మనము రుచి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఆ రుచికి మనము ధనియా వేసుకున్నాం. అలాగే జీలకర్ర చాలా మంచిది వంటికి. ఇప్పుడు ప్రతి దాంట్లో మేము చిన్నప్పుడైతే జీలకర్ర వేసేవాళ్ళు పోపులో అలాగా, కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో జీరా పౌడర్ని వేస్తూ ఉన్నారు. అలాగే నేను మీడియం సైజు టమాటాలు 2 తీసుకున్నాను. పళ్ళుగా ఉండేటటువంటి టమాటాలు 2 తీసుకున్నాను. ఆ రెండింటిని నేను ఇలా తరిగి ఉంచాను. అలాగే మనము ఫ్రై చేయడానికి కావలసినంత ఆయిల్. తర్వాత నేను తాలింపు వేయను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వేయించేటప్పుడే ఆయిల్ వేసి వేయించుతాను. కానీ మరలా నేను తాలింపు మరలా ఆయిల్ వేసి నేను వేయను. ఇందులో ఇంగువ కూడా వేయాలి, చూపిస్తాను మీకు. తర్వాత కల్లుప్పు, అంటే మామూలుగా సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వాడడం మంచిది హెల్త్కి. అందువల్ల నేను కల్లుప్పే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మీరు గమనించినట్లయితే కొన్నింట్లో ఇక తొందరగా కరగాలి అన్నప్పుడు నేను సాల్ట్ కూడా వేస్తూ ఉంటాను. ఓకే అండి, ఇప్పుడు మనము ప్రాసెస్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంగువ చెప్తున్నాం కదా, ఇంగువ కూడా ఎల్జీ ఇంగువ వాడతాను నేను. కొద్దిగా ఇంగువను కూడా మనం తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మనము ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ముందుగా
మీకు ప్రాసెస్ చూపిస్తాను. అది ఎలాగా నేను ఫ్రై చేస్తున్నాను అది చూద్దరు కానీ. ఓకే అండి, ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా నేను స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ వెలిగించిన తర్వాత ఇందులోకి ఆయిల్ పోస్తాను. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ కాగుతుంది. కాగాక నేను మిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి ఫ్రై చేయాలి బాగా. ఎండుమిర్చి బాగా వేగాలి, లేకపోతే పౌడరు మెత్తగా రాదు. బాగా ఫ్రై అయ్యాయి మిర్చి కొంచెం ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే గోంగూర బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే మిర్చి తీసుకోవాలి మనం. అందువల్ల మనం కొంచెం ఎక్కువే తీసుకున్నాం. ఓకే అండి, వేగాయి బాగా చక్కగా వేగాయి, కనబడుతుంది కదా. తీసి మనం పక్కన ఉంచుకుందాం. ఇందులోనే మనం కొద్దిగా మెంతులు, కొంచెం వేయాలి మెంతులు, లేదంటే చేదు వచ్చేస్తుంది. మెంతులు ఎక్కువ ఉండవు కాబట్టి తీసేయాలి. తీసి ఇందులో వేసి తొందరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం తీసి వేసేసుకో. ఇందులోనే మనం ఇంగువ, ఇలాగా వేయించుకోవాలి. ఇలా ఇంగువను వేయించేసి తీసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనము ధనియాలు కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే, అందుకని మనం ధనియాలు వేసుకుంటాం. అలాగే జీరా కూడా వేసుకుంటాం. అది కూడా ఇందులో తీసుకొని ఉంచుకోవాలి. మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు గోంగూరని ఇలా ఆయిల్లో ఉడకబెట్టేవాళ్ళు కాదు, వాటర్లో ఉడకబెట్టి అందులో పచ్చిమిర్చి ఉడకబెట్టేసి, మొత్తం పచ్చిమిర్చి గోంగూర అంతా కలిపి ఉడకబెట్టేసి, అప్పుడు
దంచేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు మనం టమాటాలు టమాటాకి కొద్దిగా ఆయిల్, ఈలోపు నేను ఇది కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని వస్తాను. ఓకే అండి, అది కొంచెం ఫ్యాన్ కింద చల్లారితే కొంచెం బాగుంటుంది. మనం రోట్లో వేసేయడానికైతే వెంటనే వేసేయచ్చు, కానీ కొద్దిగా ఇప్పుడు రోల్ అంటే నాకు అందుబాటులో లేదు. మా ఇంట్లో ఉంది కానీ కొంచెం అది దూరంలో ఉంది. ఇంకా నేను ఈరోజు మీకు మిక్సీలోనే వేసి పచ్చడి చూపించాలనుకుంటున్నాను. మిక్సీలోనే ఈసారి పచ్చడి చూపిస్తాను మీకు. మరొకసారి రోట్లో దాన్ని చూపిస్తాను. రోలు వాడాలి ఖచ్చితంగా. టమాటా బాగా మగ్గాలి, ఎందుకంటే పచ్చివాసన వస్తే బాగుండదు. అంటే మనము ఒకేసారి అంతా తినేయలేము కదా, కాబట్టి కొద్దిగా రేపు ఎల్లుండి ఉండాలన్నా కానీ కొంచెం ఇది పచ్చిగా ఉండకూడదు. కాబట్టి టమాటా డొక్కరవ మగ్గనిద్దాం. ఇప్పుడు నేను ఫైనల్గా గోంగూర వేస్తాను. మనం గోంగూరను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూరను మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తాం.